అప్పట్లో ఒకటుండేవాడు చిత్రం గతేడాది చివరి రోజున విడుదలై సంచలన విజయం సాధించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమాలో లీడ్ రోల్లో శ్రీవిష్ణు నటించగా ప్రత్యేక పాత్రలో నారా రోహిత్ నటించాడు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన శ్రీవిష్ణుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రైల్వే రాజుగా శ్రీవిష్ణు నటన అద్భుతమని అందరూ ప్రశంసించారు. అయితే అసలు ఈ సినిమాకు అతను పడ్డ కష్టాలేంటి, సినిమా ఎలా ప్రారంభమైంది, నారా రోహిత్ నిర్మాతగా ఎందుకు మారాడు అనే విషయాలను వెల్లడించాడు శ్రీవిష్ణు. ఈ సినిమా కథను కేవలం 3 నెలల్లో రాసేశాం. అయితే పూర్తి స్థాయి సినిమా స్క్రిప్ట్గా మార్చడానికి 3 ఏళ్లు పట్టింది. పూర్తయిన స్క్రిప్ట్ను పట్టుకుని దర్శకుడు సాగర్తో కలిసి రోజు ఫిల్మ్ నగర్, మణికొండ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న నా స్నేహితుడు నారా రోహిత్, ఇక ఆ తిరుగుళ్ళు ఆపండి, ఈ సినిమాను సొంతంగానే చేద్దాం, నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. రోహిత్కు నా జడ్జిమెంట్ పట్ల ఎంతో నమ్మకం ఉంది. అందుకే తాను నిర్మాతగా మారాడు. రోహిత్కు మంచి విజయాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు శ్రీవిష్ణు.